నూరేళ్ల సావాసం ఎపిసోడ్ రివ్యూ. ఈరోజు ఏం జరిగిందో తెలుసుకుందాం. దానికన్నా ముందుగా మీరు మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అమరేంద్ర, రాథోడ్ ఇద్దరు అంజు పాపను తీసుకొని ప్రిన్సిపల్ దగ్గరికి వస్తారు. అప్పుడు ప్రిన్సిపల్ మేడం అంజుని ఇలా అంటూ ఉంటుంది, నువ్వు చిన్నప్పటి నుంచి చాలా అల్లరి చేస్తూ పెరిగావు. నువ్వు బాగా చదువుతావన్న ఒకే ఒక్క కారణంతో నిన్ను ఏమీ అనలేకపోతున్నాను. ఒక పక్క అంజు పైన చాలా కంప్లైంట్స్ వస్తాయి. అంజు డాడ్ అనే లోపే బుజ్జమ్మ స్కూల్లోకి నడుచుకుంటూ వస్తుంది. అప్పుడు ప్రిన్సిపల్ న్యూ అడ్మిషనా అని అడుగుతుంది. ప్రిన్సిపల్ మేడం నీ పేరేంటి అనగానే అరుంధతి అంటుంది. అరుంధతి అనగానే అమర్ అలానే చూస్తూ ఉండిపోతాడు. బుజ్జమ్మ చక్కగా నడిచి రావటం చూసి అమర్ తన పాపని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. నా పాప కూడా ఉండి ఉంటే ఇలా ఉండేది అని. అప్పుడు అంజు డాడ్ ఈ పాప చాలా ముద్దుగా ఉంది కదా అని వాళ్ళ డాడీతో అంటూ ఉంటుంది. నిజం చెప్పాలంటే మన మిస్సమ్మకు పుట్టిన బేబీ సేమ్ ఇలాగే ఉండేది కదా డాడీ మన ఇంట్లో ఉంటే అని అంజు పాప అంటుంది. అంజు బయటికి వచ్చేసరికి బయట బాగి కనిపిస్తుంది. బాగి అంజుని చూసి తర్వాత అమర్ని రాథోడ్ని కూడా చూసి నేను లోపలికి వెళ్ళపోవటం మంచిదయ్యిందే, వీళ్ళు ఇక్కడే ఉన్నారా అని అనుకుంటుంది. ఆయనకి నేను కనపడకుండా ఆయన్ని ఒక్కసారి చూసేసి వెళ్ళిపోదాము అని బాగి అనుకుంటూ ఉంటుంది. మిస్సమ్మని అంజు కొంచెం గమనిస్తుంది. అలా గమనించి మిస్సమ్మలా ఉందే అని అనుకుంటూ ఉండగానే రాథోడ్ అంజు రా వెళదామని అంజుని తీసుకొని వెళ్ళిపోతాడు. బుజ్జమ్మని ప్రిన్సిపల్ మేడం మీ అమ్మ రాలేదా అనగానే వచ్చింది అని పాప ముద్దుగా చెప్తూ ఉంటుంది. సరే ఈ స్కూల్లో సీట్ తీసుకొచ్చుకున్నందుకు ముందుగా నీకు కంగ్రాచ్యులేషన్స్. ఇక మనం ఇంటర్వ్యూ మొదలు పెడదాం అని ప్రిన్సిపల్ బుజ్జమ్మతో చెప్తుంది. బుజ్జమ్మ ప్రిన్సిపల్ మేడం ఏ క్వశ్చన్స్ వేసినా టక్క సమాధానం చెప్తూ ఉంటుంది. అమర్ అలా సమాధానం చెప్పటం చూసి ఏంటి పాప ఇంత సడన్గా అన్నీ ఏ క్వశ్చన్ వేసినా సమాధానం చెప్తుంది, ఆరులాగా బాగీలాగా చెప్తుంది అని మనసులో అనుకుంటూ ఉంటాడు. ప్రిన్సిపల్ మేడం అప్పుడు బుజ్జమ్మని నువ్వు చాలా బాగా ఆన్సర్స్ చేశావు, ఇంక నీ సీట్ కన్ఫర్మ్ అని చెప్తుంది. అమర్ బుజ్జమ్మని మీ అమ్మగారు రాలేదా అని అడగగానే వచ్చారు అంకుల్ అని చెప్తుంది. చూపిస్తాను రండి అని అమర్ చేయి పట్టుకొని బయటికి తీసుకువెళ్తుంది బుజ్జమ్మ. పాప అలా తీసుకురావటం చూసిన బాగీకి చాలా టెన్షన్గా ఉంటుంది. అక్కడ కనిపించకపోయేసరికి అమర్ సరే పాప అని చెప్తూ ఉంటాడు. మీ అమ్మ ఇక్కడ దగ్గరలో ఏదైనా పని ఉంటే చూసుకుంటుందేమో, సరే నాకు టైం అవుతుంది అని చెప్తాడు అమర్. అక్కడి నుంచి అమర్ పక్కకు వెళ్తాడు. అమర్ పక్కకు వెళ్ళగానే బాగి పరుగున వచ్చి బుజ్జమ్మతో ఇలా అంటూ ఉంటుంది, సీట్ కన్ఫర్మ్ అయ్యిందా అని. అప్పుడు బుజ్జమ్మ కన్ఫర్మ్ అయ్యింది అనగానే సరే ఈరోజు ఫస్ట్ రోజు కదా, నువ్వు అల్లరి చేయకుండా బాగా కూర్చోవాలి, క్లాసులో చక్కగా చదువుకోవాలి అని చెప్తుంది బాగి. సడన్గా బాగి దగ్గరికి అమర్ వస్తాడు. అది చూసిన బాగి పైకి లేచి నుంచోగానే చెయ్యి పట్టుకొని అమరు ఎన్ని రోజులు నువ్వు మా నుంచి తప్పించుకుంటావు బాగి అని అడుగుతూ ఉంటాడు. బుజ్జమ్మ అరుంధతి అని పేరు చెప్పగానే నాకు అనుమానం వచ్చింది, నువ్వు ఇక్కడే చుట్టుపక్కల ఎక్కడో ఉండుంటావని, అందుకే నేను పక్కకు వెళ్ళినట్టు కొంచెంసేపు అలా వెళ్ళాను, నువ్వు బయటకు వచ్చావు అని బాగితో చెప్తూ ఉంటాడు అమర్. అప్పుడు మిస్సమ్మ ఏమండి నన్ను క్షమించండి, నేను ఇంటికి రాలేను అంటుంది. బుజ్జమ్మ ఈ అంకుల్ ఎవరు అనగానే బాగి పాప మనం ఇంటికి వెళ్దాం పద అని అంటుంటే అమరేమో ఎందుకు ఎందుకు నా నుంచి ఇలా దూరంగా వెళ్ళిపోతున్నావు మిస్సమ్మ, ఆగు అంటాడు. నువ్వు ఊళ్ళోకి వచ్చి కూడా నా నుండి తప్పించుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు కాబట్టి నువ్వు వెళ్ళటం ఎందుకు, నేనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని అమర్ చెప్తాడు. అమరు పిల్లలందరూ హాస్టల్కి వెళ్ళాలనుకుంటున్నారు మిస్సమ్మ అని చెప్పగానే అప్పుడు బాగి ఏంటి మీరు పిల్లల్ని సరిగా చూసుకోవట్లేదా అనగానే అమర్ నీకు 6 పిల్లల మీద చాలా ప్రేమ ఉంది మిస్సమ్మ అంటాడు. ఆ ప్రేమని నువ్వు పంచటం మానేశావు, అందుకే వాళ్ళు వాళ్ళకి నచ్చినట్టు ఉండాలి అనుకుంటున్నారు. 6 చనిపోయింది, తర్వాత నువ్వొచ్చావు నా జీవితంలోకి, నువ్వు బుజ్జమ్మని తీసుకొని నా జీవితంలో నుంచి వెళ్ళిపోయావు. నాకు కోపం ఎక్కువైపోయింది. ఇప్పుడు ఈ ఆర్మీ పర్సన్ పిల్లల మీద కోపంతో ఆ మనోహరి చెప్పినట్టు వింటున్నాడు అని జాలిగా చెప్తూ ఉంటాడు అమర్. బాగి కంటతడి పెట్టుకుంటూ ఉంటుంది. అప్పుడు అమర్ వెళ్ళిపోబోతుంటే బాగి ఆగండి, నేను ఎందుకు వెళ్ళాను అన్న కారణం మీకు చెప్తాను అని అంటుంది. అప్పుడు అమర్ నువ్వెందుకు వెళ్ళావు అన్న కారణం నాకు అవసరం లేదు, ఇప్పటికైనా మన బుజ్జమ్మని తీసుకొని మన ఇంటికి రా అని అమర్ అంటాడు. నేను వస్తే అమ్ముకి ప్రమాదం, అలా అని బుజ్జమ్మని అమ్ముని ఒక దగ్గర పెంచకూడదు అని ఏడుస్తూ చెప్తూ ఉంటుంది బాగి. అప్పుడు అమర్ అవునా బాగి, ఎవరు చెప్పారు నీకు ఈ విషయం అని అంటూ ఉంటాడు. ఇంకొక 2 సంవత్సరాల తర్వాత 7 ఏళ్ళు పూర్తవగానే నేను ఇంటికి వస్తాను ఖచ్చితంగా అని బాగి చెప్తూ ఉంటుంది. అప్పుడు అమర్ బాగి ఇలాంటి మూఢనమ్మకాలు నువ్వు నమ్ముతావా అని అడుగుతాడు. ఆ రోజు మన బుజ్జమ్మ బారసాల అవ్వగానే అమ్ముకి 2 పెద్ద యాక్సిడెంట్లు జరిగాయి.
ఒకటి కుక్క వల్ల వచ్చిన ప్రమాదం, రెండోది గ్రద్ద వల్ల వచ్చిన ప్రమాదం. తనకి అలా ప్రమాదాలు ముంచుకొచ్చాయి. అందుకనే నేను నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. నాకు నా పిల్ల కన్నా ఆ అక్క పిల్లలే నాకు ముఖ్యం అనిపించింది అని బాగి చెప్తూ ఉంటుంది. అందుకనే నేను వెళ్ళాల్సి వచ్చింది. అందుకనే ఇంకా ఈ 2 సంవత్సరాలు కూడా అయిపోయాకే వద్దాము అనుకుంటున్నాను అని బాగి చెప్తుంది. అప్పుడు అమర్, సరే ఈ 2 సంవత్సరాలు నువ్విక్కడే ఉన్న సంగతి ఎవరికి తెలియకుండా ఉంచుతాను. కేవలం నీకు నాకు మాత్రమే తెలియాలి అని అమర్ చెప్తాడు. అప్పుడు బాగి అమర్ వైపు ప్రేమగా చూస్తుంది. ఇంతలో బుజ్జమ్మ అమర్ని డాడీ అని పిలుస్తుంది. అప్పుడు అమర్ ఆరు పాపని ప్రేమగా ఎత్తుకొని 5 సంవత్సరాల తర్వాత నా బిడ్డ నా చేతికి వచ్చింది అని అమర్ అనుకుంటూ ఉంటాడు. బిడ్డను ఎత్తుకొని బాగి కళ్ళే ప్రేమగా చూస్తూ ఉంటాడు. ఇద్దరిని తీసుకొని ఇక ఆశ్రమానికి వస్తాడు అమర్. ఆశ్రమానికి వచ్చాక రాజుగారు అప్పుడు ఇలా అంటూ ఉంటాడు బాగీతో, నువ్వు స్కూల్కి వెళ్ళినప్పుడే అనుకున్నాను అక్కడికి అమర్ సార్ వస్తాడు అని. అమర్ సార్కి నేను నిజం ఎప్పుడో చెప్పేశానమ్మా అని చెప్తూ ఉంటాడు. అప్పుడు బాగి రాజుగారు అంటూ ఉంటుంది. అప్పుడు రాజుగారు, చూడమ్మా, భార్యాభర్తలు ఇప్పటి వరకు విడిపోయి బ్రతికారు, ఇక ఇప్పుడు మీరు విడిపోవాల్సిన అవసరం లేదు అని అంటూ ఉంటాడు రాజుగారు. ఈ ఆశ్రమంలో అనాథ పిల్లలకి ఎంతోమందికి మీరు బట్టలిచ్చి తిండి పెట్టి పోషిస్తున్నారు. ఇలా ఇంతమందికి తిండి పెట్టే మీరే మనసు నిండా బాధతో మీ భర్తకు దూరం అయ్యి ఇక్కడ తలదాచుకున్నారు ఇన్నాళ్ళు. కట్టుకున్న భర్తకి దూరమై మీరు ఇలా బ్రతకటాన్ని మేము చూడలేక సరస్వతి మేడం నేను ఈ నిర్ణయం తీసుకున్నాము అని చెప్తాడు మిస్సమ్మకి. అమరు, బాగిని పాపని మీరు ఇన్నాళ్ళు కంటికి రెప్పలా చూసుకున్నందుకు మీకు ధన్యవాదాలు అని అమర్ చెప్తూ ఉంటాడు. బాగిని పాపని అక్కడి నుంచి అమర్ తీసుకొని వస్తూ ఉంటాడు. అప్పుడు బాగి, ఏమండి ఎక్కడికి వెళ్తున్నాం అని అడుగుతూ ఉంటుంది. సస్పెన్స్ అని చెప్పి అమరు ఒక ఇంటి దగ్గరికి తీసుకొని వస్తాడు. ఇకపై నువ్వు నేను పాప ఇక్కడే ఉండబోతున్నాం అనగానే అప్పుడు మిస్సమ్మ, మరి పిల్లలు అంటుంది. నువ్వే చెప్పావు కదా 2 సంవత్సరాలు అమ్ముకి దూరంగా ఉండాలని. ఇకపై నువ్వెక్కడో మా కోసం దూరంగా వెళ్ళి బ్రతకాల్సిన అవసరం లేదు, ఇక్కడే ఉండండి అని అమర్ చెప్తాడు. నేను అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి వెళ్తూ ఉంటాను అని అమర్ చెప్తాడు. ఈ విషయం నేను అప్పుడే మీకు చెప్పుంటే ఇలాగే జరుగుండేదేమో కదా, అప్పుడు మీరు ఇలాగే రియాక్ట్ అయ్యేవారేమో కదా అని బాగి అనుకుంటూ ఉంటుంది. మనం ఇన్నాళ్ళు దూరంగా ఉండాల్సిన పరిస్థితి కూడా మనకు వచ్చుండేది కాదు అని బాగి అనుకుంటూ ఉంటుంది. అలాగే పాపకి అక్కలు అన్నయ్యలు ఉన్నారని తెలీదు. అందుకని ఆశ్రమంలో పాప అని చెప్పి పిల్లలకి పరిచయం చేసి అప్పుడప్పుడు ఇంటికి తీసుకువెళ్తాను అని అమర్ చెప్తూ ఉంటాడు. బాగి కంటి నిండా నీళ్లతో అమర్ని హగ్ చేసుకుంటుంది. ఇక అమర్ అక్కడి నుంచి పాపకి ముద్దు పెట్టి బయలుదేరుతాడు. మనోహరి చంబాతో ఇలా అంటూ ఉంటుంది, అది ఖచ్చితంగా హాస్టల్లోనే ఉండుంటుంది ఆశ్రమంలో అని చెప్తుంది. అది బయటికి రాగానే నేను రౌడీలను పెట్టి దాన్ని లేపించేస్తాను అని మనోహరి చంబాతో చెప్తూ ఉంటుంది. లేటెందుకు, ఇంక వెళ్ళు అని చంబా సలహా ఇస్తుంది. అప్పుడు మనోహరి ఆశ్రమం లోపలికి రాగానే రాజుగారు ఏంటి మేడం ఇలా వచ్చారు అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు మనోహరి కోపంగా మర్యాదగా బాగీని బయటికి పంపించు అని అంటూ ఉంటుంది. ఆ అమ్మ ఇక్కడ లేరు అని రాజుగారు చెప్తూ ఉంటారు. అప్పుడు మనోహరి, నాకు తెలుసు ఇక్కడే ఉంది అని మనోహరి అంటూ ఉంటుంది. నాకు తెలుసు నువ్వు ఇలా అంటావని, ఆ సరస్వతి మేడంని ఎలా గజగజ వణికించానో నీకు కూడా అదే గతి పడుతుంది అని మనోహరి రాజుగారిని బెదిరిస్తూ ఉంటుంది. మర్యాదగా బయటికి పంపించు తనని అని అంటుంది. నిన్న హైదరాబాదు బస్సులో అమర్కి ఎదురుపడకుండా నువ్వే తప్పించావని నాకు తెలుసు, దానికి నీకు థ్యాంక్స్ చెప్పాలి అని మనోహరి అంటూ ఉంటుంది. ఆశ్రమం మొత్తం తన మనుషులతో వెతికిస్తూ ఉంటుంది మనోహరి. అప్పుడు రాజుగారు, అమ్మయ్య, ఈ రాక్షసి కంట కనపడకుండా ఆ రాముడే సీతమ్మ వారిని తీసుకెళ్ళినట్టుగా అమర్ బాబు బాగిని తీసుకువెళ్ళాడు అని మనసులో అనుకుంటూ ఉంటాడు రాజుగారు. తనని ముందే తెలిసి తనని తప్పించావా అని మనోహరి అడుగుతూ ఉంటుంది. అమ్మా, నాకు అంత అవసరం లేదు, ఇక్కడ సీసీ ఫుటేజీలు ఉన్నాయి కదా, మీరు కావాలంటే చెక్ చేసుకోండి అంటాడు. అలా అయితే మరి ఇక్కడ లేక అది ఎక్కడికి వెళ్ళింది అని కోపంగా మనోహరి తిరిగి ఇంటికి వచ్చేస్తుంది. ఒక పక్క అమర్ చాలా సంతోషంగా బాగి దొరికిన సంతోషంతో ఇంటికి చేరుకుంటాడు. పిల్లలందరినీ ప్రేమగా ఒక్కొక్కరి పేరును పిలుస్తూ ఉంటాడు అమర్. అప్పుడు మనోహరి, ఏమైంది అమర్, ఎందుకు పిల్లల్ని పిలుస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది. నా పిల్లలతో నేను సరదాగా టైం స్పెండ్ చేయాలి అనుకుంటున్నాను అని అమర్ సమాధానం ఇస్తాడు. నేను ఇప్పటి వరకు వాళ్ళ మీద కోపంగా మాట్లాడేవాడిని, ఇక్కడి నుంచి వాళ్ళ లైఫ్ గురించి నేను ఆలోచించాలి అని అమర్ చెప్తూ ఉంటాడు. అప్పుడు పిల్లలందరికీ, మీరు హాస్టల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక్కడే ఉండి చదువుకోండి, మీకు మనోహరి ఆంటీ నచ్చకపోతే మీకు కేర్ టేకర్గా ఇంకో మనిషిని పెడతాను అని అమర్ చెప్తాడు.
అప్పుడు అమ్మో డాడ్ మీరేనా ఇలా మాట్లాడుతుంది అని అంటుంది. మీరు సంతోషంగా ఉండటానికి నేనేం చేయాలో చెప్పండి అని అనగానే అమరు రాతోడు కూడా ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటాడు. అమర్లో ఇంత మార్పు రావడానికి కారణం ఏంటి అని మనోహరి ఆలోచిస్తూ ఉంటుంది. ఒకవేళ బాగి కనిపించి అమర్ ఇలా మారిపోయాడా, కనిపిస్తే ఇంటికి తీసుకొస్తాడు కదా అని మనోహరి రకరకాలుగా ఆలోచన చేస్తూ ఉంటుంది. అప్పుడు మనోహరి ఇంకో కేర్ టేకర్ ఏంటి అనగానే అప్పుడు అమర్ నువ్వు ఇప్పుడు వయసు అయిపోయిన మనిషివి కదా, మరి చంబా చూస్తేనేమో మరి నీకన్నా ఏజ్ పెద్దది, ఇప్పుడు ఉండాల్సింది ఇలా వయసు అయిపోయిన కేర్ టేకర్లు కాదు పిల్లలకి, అందుకని ఖచ్చితంగా వాళ్ళని అర్థం చేసుకునే కేర్ టేకర్ ఉంటే బాగుండును అని అనుకుంటున్నాను అని చెప్తాడు. ఇన్నాళ్ళు నువ్వు నీ జీవితాన్ని పణంగా పెట్టి నా పిల్లల కోసం ఇక్కడ ఉన్నావు, ఇకపై రెస్ట్ తీసుకో అని అమర్ అనగానే అప్పుడు అమ్ము పాప అవును డాడీ, అమ్ము పాప మనోహరి ఆంటీకి తెల్ల వెంట్రుకలు కూడా వచ్చేసాయి, కానీ మనోహరి ఆంటీ ఇప్పుడు పెళ్లి చేసుకోవటానికి కూడా రెడీగా ఉంటుంది అని ఎగతాళిగా మాట్లాడుతుంది. అప్పుడు అమర్ నీకు పెళ్లి సంబంధం కావాలంటే చెప్పు మనోహరి, చూస్తాను, నీకు కూడా జీవితం ప్రశాంతంగా ఉంటుంది అని అమర్ అడుగుతూ ఉంటాడు. అప్పుడు మనోహరి మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది, నాకు పెళ్లి చూపులేమిటి, నేను ఇంటిని పట్టుకొని ఇన్నాళ్ళు వేలాడుతుంది ఈ పెళ్లి చూపుల కోసమా అని అనుకుంటూ ఉంటుంది. ఇప్పుడే నా మనసులో ఉన్న మాట అమర్కి చెప్పేస్తాను అని మనోహరి అనుకుంటూ ఉంటుంది. మనోహరి అది అది అని అమర్తో తనంటే ఇష్టమని మాట చెప్పబోతుండగా అంజు పాప ఓకే అంట డాడీ పెళ్లి చూపులకి అని కమిట్ చేస్తుంది. అప్పుడు అమర్ రాతోడికి ఇలా చెప్తూ ఉంటాడు, మంచి మంచి మ్యాచెస్ చూసి మనోహరికి మనమే దగ్గరుండి పెళ్లి చేయాలి అని చెప్తూ ఉంటాడు. అమరు బాగి దగ్గరికి మళ్ళీ బయలుదేరతాడు. అమర్ని ఫాలో అయ్యి మనోహరి వస్తుంది. ఫాలో అయ్యి వచ్చిన మనోహరికి బాగి ఇక్కడే ఉందన్న విషయం తెలుసుకొని, అమరు బాగి కలిసిపోయారన్న విషయం తెలుసుకొని ఒక్కసారిగా షాక్ తగిలినట్టు అయిపోతుంది. అంటే వీళ్ళిద్దరు కలిసిపోయారా, ఇక్కడ ప్రత్యేకంగా ఇల్లు తీసుకొని బాగిని ఇక్కడ పెట్టాడా అని మనోహరి అనుకుంటూ ఉంటుంది. వీళ్ళిద్దరూ ఎప్పుడు కలిశారు, ఎలా కలిశారు, వీళ్ళకి ఎలా సాధ్యం అయ్యింది, ఇక్కడ కావాలని ఇల్లు తీసుకొని పెట్టాడా, అమర్కి నిజం చెప్పేసిందా బాగి అని తన మనసులో ఎన్నెన్నో ఆలోచనలు మెదులుతూ ఉంటాయి. బాగి ఖచ్చితంగా అమ్మోకి ప్రమాదం అన్న విషయం చెప్పుంటుంది, అందుకే ఇంటికి తీసుకురాకుండా ఇక్కడ ఉంచుంటాడేమో అని అనుకుంటూ ఉంటుంది మనోహరి. అప్పుడు మనోహరి వామ్మో నువ్వు మామూలోడివి కాదు అని అమర్ని నువ్వు మైండ్ గేమ్ ఆడుతున్నావు అని మనోహరి అనుకుంటూ ఉంటుంది. అప్పుడు మనోహరి నాకు ఒంటరిగా భలే దొరికావు బాగి, ఇక నీ శవాన్ని అమర్కి గిఫ్ట్గా ఇస్తాను అని శపథం చేసుకుంటుంది. నిన్ను త్వరలోనే పైకి పంపిస్తాను మీ అక్కను పంపించినట్లుగానే అని మనోహరి అనుకుంటూ ఉంటుంది. పంతులు గారు వస్తుంటే మనోహరి వెనుదిరిగి వస్తుంటే పంతులు గారికి ఎదురవుతుంది. ఏంటి పంతులు గారు, మిమ్మల్ని ఊరు వెళ్ళిపోమన్నా కదా, మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా అని మనోహరి అడుగుతూ ఉంటుంది పంతులు గారిని. ఇప్పుడే బాగిని అమర్ని కలిపి ఇద్దరిని చూశాను, ఆ షాకులో నుంచి తట్టుకోలేకపోతున్నాను, ఇప్పుడు కానీ అమరు ఈ పంతులు గారిని చూశాడు అంటే, అమర్ కంటే తెలియదు కాబట్టి బాగీకి తెలుసు కాబట్టి పంతులు గారిని ఖచ్చితంగా నిలదీస్తుంది అని మనసులో అనుకుంటూ ఉంటుంది మనోహరి. బాగీకి ఖచ్చితంగా ఈ పాటికే నా మీద డౌట్ వచ్చి ఉండాలి. అప్పుడు పంతులు గారు ఇలా అంటూ ఉంటాడు, నీలాంటి దిక్కుమాలిన ఆడదాని మాట విని ఒక పచ్చని జంట మధ్యలో చిచ్చు పెట్టాను అని పంతులు గారు అంటూ ఉంటాడు. అమర్ బాబు బాగి అమ్మ కనిపిస్తే నిజం చెప్తాను అని పంతులు గారు అంటూ ఉంటాడు. అలాగే నీ నిజస్వరూపం కూడా వాళ్ళకి తెలియజేస్తాను అని పంతులు గారు చెప్తూ ఉంటాడు. అప్పుడు మనోహరి నువ్వు ఇవన్నీ చెప్పే వరకు బ్రతికుండాలి కదా పంతులు గారు అని అంటుంది. మనోహరితో ఉన్న రౌడీల్ని పంతులు గారిని కిడ్నాప్ చేయమని సైగ చేస్తుంది. అప్పుడే అమర్ అటువైపు నుంచి వస్తూ ఉంటాడు. పంతులు గారు రౌడీల నుంచి కాపాడుకోవడానికి పరిగెత్తుతూ ఉండటంతో అమర్కి ఎదురయ్యి డాష్ ఇస్తూ ఉంటాడు అమర్ కారుకి. అమరు ఆ రౌడీల్ని చితక్కొట్టి పంతులు గారిని కాపాడుతాడు. పంతులు గారు అమర్ని చూసి షాక్ అవుతూ ఉండటంతో అప్పుడు మనోహరి ఇలా అనుకుంటూ ఉంటుంది, మనోహరి అయిపోయింది పో నీ లైఫ్, ఇప్పుడు కానీ పంతులు గారు అమర్కి నిజం చెప్పాడు అంటే చంబా అన్నట్లుగానే జరుగుతుంది, ఇప్పుడు నీ లైఫ్ పతనం అవ్వటం స్టార్ట్ అయ్యింది 6 పుట్టాక అని చంబా అంటుంది ఇదివరకు. పంతులు గారు అమర్ని పట్టుకొని ఏడుస్తూ ఏదో చెప్పాలని ట్రై చేస్తూ ఉండటంతో మనోహరి పంతులు గారిని షూట్ చేస్తుంది. ఈరోజు ఎపిసోడ్ ఇది జరిగింది. రేపటి ఎపిసోడ్ రివ్యూ కోసం మన ఛానల్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.